హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు మంచి టేస్టీగా ఉండే చిన్న చిన్న దోసలు పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ పెసలు యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను ఒక టీ గ్లాస్తో తీసుకుంటున్నాను అండి కొలత. మనం రేషన్ బియ్యం అంటాం కదా, మీకు అవి లేకపోతే నార్మల్గా ఇంట్లో వాడే బియ్యమైనా పోసుకోవచ్చండి. దీన్ని 3 టీ గ్లాసెస్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసులు తీసుకున్నాను బియ్యం. ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల పప్పులతో వచ్చే ఇబ్బంది ఇట్లా ఏది ఉండదండి. పిల్లలకు కూడా మంచి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అందుకని బియ్యం యాడ్ చేస్తున్నాను. మీకు వేసుకున్నప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుందండి రావడం కూడా. వీటిని మనం వాటర్ వేసి బాగా కడిగేసుకుందామండి. నేను అయితే ఒక 3 టైమ్స్ వాష్ చేశానండి, కడిగాను. దీంట్లోకి ఇప్పుడు మంచినీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 6 అవర్స్ 6 గంటలైనా ఖచ్చితంగా నానాలండి ఇవి. ఎందుకంటే పప్పులు మెత్తబడాలి కదా. సో మనకి జిగుటు కూడా రావాలి అంటే 6 గంటలు నానాలండి. నేను ఆల్రెడీ నైట్ నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం కారంగా ఉంటాయండి పచ్చిమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి కదా. వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుందండి దీంట్లో. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఒక 6 తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ తీసుకున్నానండి సాల్ట్ నేను. దీంట్లోకి కొన్ని కరివేపాకు ఆకులు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరిగి తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేయడానికి. ఇది డీప్ ఫ్రై చేసే రెసిపీ కాదండి. సో ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు, భయపడాల్సిన పని లేకుండా. డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే కొంచెం ఆలోచిస్తారు కదా, ఇదైతే అలా కాదండి. మిక్సీ పట్టేసుకున్నాను చూడండి, పేస్ట్ లాగా అయిపోయింది. సో కొంచెం మనం దోశ ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. దీనిలోకి ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకుందామండి. యాక్చువల్గా చిన్న ఉల్లిపాయనేమో గార్నిష్ కోసం అండి. పెద్ద ఉల్లిపాయ మొత్తం తరిగి దీంట్లో వేసేస్తానండి. దీన్ని సన్నగా తరగాలండి. ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇది గార్నిష్ కోసం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ పిండిలో యాడ్ చేసుకుందామండి. దీంట్లోకి కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి. సన్నగా తరుగుతున్నానండి, మీరు చూస్తే తెలుస్తుంది వీడియోలో.
చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిపై ఒక ప్యాన్ పెడుతున్నానండి. దీనికి ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. జస్ట్ డీప్ ఫ్రై కాదండి, ఓన్లీ ఫ్రై చేసుకోవడమే. దీంట్లోకి మనం ఇప్పుడు చిన్న స్పూన్తో తీసుకుందామండి. ఈ స్పూన్ తోటి మనం పోసేసి కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి. దీనిపైన ఇప్పుడు కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుందామండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి. ఇవి ఒక 3 to 4 minutes ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి కింద మొత్తం ఉడికిపోయింది. మనం ఒకసారి మళ్ళీ తిప్పి మార్చుకొని వేయించుకుందామండి. చూడండి ఎంత బ్రౌనిష్ కలర్లో ఎంత బాగున్నాయో చూడడానికి. చూడండి మంచి కలర్లో అసలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చూడండి మళ్ళీ తిప్పి చూపిస్తున్నాను. బాగా కాలిపోయిందండి, కింద కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 minutes మళ్ళీ జస్ట్ ఆవిరి పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఇలా చేసుకొని పల్లి చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా పెట్టొచ్చండి, అంత బాగుంటుంది. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి. మీ సపోర్ట్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి.